రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన తరకారీ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నామండి. వైట్ బీన్స్ కిలో 50 రూపాయలతో నుండి 60-65 రూపాయలు. పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 80 రూపాయలు. సన్న చిక్కుడ కిలో 40 నుండి 50 రూపాయలు. బెల్ట్ చిక్కుడ కిలో 35 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 15 నుండి 27 రూపాయలు. ఉజాలా వంకాయ 15 నుండి 25 రూపాయలు. లలిత వంకాయ కిలో 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటిల్ బ్రింజాల్ కిలో 40 రూపాయలు. బెండకాయ కిలో 20 నుండి 30 రూపాయలు. బీరకాయ కిలో 20 నుండి 35-40 రూపాయలు. క్యారెట్ కిలో 45 నుండి 55 రూపాయలు. బీట్రూట్ కిలో 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ కిలో 30 నుండి 40-45 రూపాయలు. బజ్జీ మిరపకాయ కిలో 50 నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చిమిరపకాయ కిలో 40 నుండి 65 రూపాయలు. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 60 నుండి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సొరకాయ కిలో 10 నుండి 25 రూపాయలు. పచ్చి చెనిక్కాయలు కిలో 50 నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అనపకాయలు కిలో 30 నుండి 40-42 రూపాయలు. ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 రూపాయలు. పన్నీర్ కాకర కిలో 35 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నూకల్ కిలో 20 రూపాయలు. ముల్లంగి కర్ణాటక ముల్లంగి 15 నుండి 20 రూపాయలు. ఆంధ్ర ముల్లంగి కిలో 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ కిలో 25 నుండి 35-37 రూపాయలు. సాంబార్ దోసకాయ కిలో 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దొండకాయ కిలో 20 నుండి 25-30 రూపాయలు పలికింది. చోచో కిలో 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పొట్లకాయ కిలో 15 నుండి 25 రూపాయలు. స్వీట్ పొటాటో కిలో 18 రూపాయలతో నుండి 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 40 రూపాయలు. మునక్కాయ కిలో 35 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 18 నుండి 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ మాత్రం హెవీ బెస్ట్ ఉంటేనే అండి, లైన్ సరుకు ఉంటే మాత్రమే 23 రూపాయలు, మిగతా అంతా కూడా 15 రూపాయలతో నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నాటి ఎర్రగడ్డలు కిలో 35 నుండి 40 రూపాయలు. హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 25 నుండి 30 రూపాయలు. టమాటో 25 కేజీల టమాటో బాక్స్ వచ్చేసి 350 నుండి 450, 500 రూపాయలు కూడా అమ్మడం అయితే జరిగింది. ఇక హైబ్రిడ్ టమాటో వచ్చేసి 400 రూపాయలతో నుండి 500-600 రూపాయల దాకా డిమాండ్ బట్టి అమ్మడం అయితే జరిగింది. అల్లం కిలో పాత అల్లం వచ్చేసి 120 రూపాయలు. కొత్త అల్లం వచ్చేసి 50-60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాబేజు కిలో 25 నుండి 30 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 400 నుండి 700 రూపాయలు పలికింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 11 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది, మనకు 130 రూపాయలు పలికింది. ఇక 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 200 నుండి 270-300 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ కిలో 9 రూపాయలు. బూడిద గుమ్మిడికాయ కిలో 7 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. టెంకాయ కిలో 40 నుండి 45, 50 రూపాయలు. 50 కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి 100 నుండి 150-180 రూపాయలు. 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి మనకు 70 రూపాయలతో నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక రాత్రి 11 నుండి ఉదయం 7-8 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాం. రైతులందరూ కూడా గమనించగలరని కోరుకుంటున్నాను. నమస్కారం.